ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. బలమైన దుర్గము అనగా బలమును, రక్షణను సూచిస్తున్నది. అందులోనికి పరిగెత్తటం అనగా ఆయన పైన నమ్మకం ఉంచటము, ఆయన పైన ఆధారపడటమును సూచిస్తున్నది. ఇక్కడ దేవుని పేరే దేవుని యొక్క గుణలక్షణాన్ని తెలియజేస్తున్నది. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయనకి ఎంత అధికారం ఉన్నది, ఆయన యుద్ధ మనకు ఎలాంటి భద్రత దొరుకుతున్నది, ఎలా రక్షణ మనకు కలుగుతున్నది అనేది ఆయన పేరు ద్వారానే మనకు తెలియజేస్తున్నది. తర్వాత నీతిమంతులు మరి ఆయన నామమును ఆశ్రయిస్తే చాలు ఎంతో క్షేమాన్ని, భద్రతను పొందుకుంటారు. ఈ సామెతల గ్రంథము ప్రధానంగా తెలివిని గురించి, జ్ఞానం గురించి, సంబంధాల గురించి, నమ్మకం గురించి, విశ్వాసం గురించి ఎక్కువగా మరి ప్రస్తావిస్తుంటది, చర్చిస్తుంటది. ఇక్కడ యెహోవా నామము అంటే అది ఎంతో గొప్ప నామము. బలమైన దుర్గము అంటే మనకి ఎంతో రక్షణను మరి కాపుదలను ఇస్తున్నట్లుగా మనము ఇక్కడ చూడగలము. అయితే దేవుని పేరులోనే ఆ గొప్పతనం ఉన్నది, దేవుని పేరులోనే ఆ శక్తి ఉన్నది, దేవుని పేరులోనే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు కనపడుతున్నది. అందుకే హిజ్కియా మహారాజు కూడా తన యొక్క ఆపదల సమయంలో ఆయనను ఆశ్రయించాడు. హిజ్కియా రాజు యొక్క మరి తన ఏలుబడిలో 14వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు, ముట్టడించాడు. ఆయన సేవకుడైన రబ్షాకే దేవుని యొక్క నామమును ఎంతగానో దూషించాడు. ప్రజల ఎదుట దూషించి వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. అయితే హిజ్కియా మహారాజు ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు, తన సేవకులకు అనుమతించలేదు. దానికి బదులుగా ఆయన తన బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట ధరించుకున్నాడు, దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అక్కడ మరి దేవునికి ప్రార్థించాడు, ఎంతగానో ప్రార్థించాడు. ఆయన ప్రార్థన విని, ఆయన విశ్వాసపూరితమైన ప్రార్థన మరి దేవుని మీద ఆయన ఆధారపడటం, ఆయన వినయము, విధేయత, తగ్గింపును దేవుడు చూసి యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపించాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నువ్వు భయపడకు. అష్షూరు రాజు ఏ మార్గంలో వచ్చాడో అదే మార్గంలో వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక్క బాణమైనా కూడా ప్రయోగింపడు, ఒక్క కేడం కూడా దానికి కనపరచడు. తర్వాత మరి దాని ఎదుట ముట్టది దిబ్బ కూడా కట్టడు అని తెలియజేశాడు. ఆ రాత్రే యెహోవా దూత వచ్చి అష్షూరు సైన్యంలో 1,85,000 మందిని హతం చేసింది. ఎంతో అద్భుతం. హిజ్కియా మహారాజు ఆయుధాన్ని పట్టలేదు, యుద్ధం చేయలేదు, కేవలం దేవుని సన్నిధికి మాత్రమే పరిగెత్తుకొని వెళ్ళాడు. తన ఆపదలో, తన ఆపద దినమున దేవుణ్ణి ఆశ్రయించాడు. తను సురక్షితంగా బయటపడ్డాడు, తన ప్రజలను కూడా సురక్షితంగా కాపాడుకున్నాడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించినందున. ఆయనకు తెలుసు దేవుని నామము బలమైన దుర్గము, నేను ఆయనను ఆశ్రయిస్తే నాకు ఖచ్చితంగా విజయం వస్తుంది, క్షేమం వస్తుంది, నేను నా ప్రజలు సురక్షితంగా ఉంటామనే విశ్వాసం ఉంది ఆయనకి. అది జరిగింది. మన జీవితాలలో కూడా మనకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా యేసయ్య మన రక్షకుడు, ఆయనను మనం ఆశ్రయించాలి. ఎందుకంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. ఆయన పేరులోనే ఉంది ఆయన మనల్ని రక్షిస్తాడు అని. మరి ఆయనను ఆశ్రయించినప్పుడు మనల్ని రక్షించి మనల్ని సురక్షితంగా నివసింపజేస్తాడు. మరి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రక్షకుడు ఆయన
యేసయ్యను మనం ఆశ్రయించుదాము. మనము మన కుటుంబాలు మరి సురక్షితంగా ఆయన సన్నిధిలో, ఆయన సిలువ రెక్కల నీడలో మనము జీవించుదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు ఏ ఆపదలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా ప్రభా, ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా మరి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి. మీరు రక్షకునిగా వారిని నీ రెక్కల చాటున సురక్షితంగా ఉంచమని, వారికి విడిపించమని, విజయం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.